పాకిస్తాన్‌లో సైనికుడికేమో కనీసం వాడు చచ్చిపోతే కాంపెన్సేషన్ ఉండదు. నెలవారీ పెన్షన్ ఉండదు. వాళ్ళకి ఇల్లు ఉండదు. ఓ జీవితం ఉండదు. వాళ్ళ కుటుంబాన్ని పట్టించుకోవడం ఉండదు. అందుకనినే భారత్తోళ్ళు యుద్ధం బయలుదేరగానే పారిపోయి దాక్కుంటుంటారు. లేకపోతే ప్రాణాలకి అరచేతిలో పెట్టుకుని వేరే చోటకెళ్ళిపోతుంటుంటారు. తొందరగా లొంగిపోతుంటుంటారు. అదే వాళ్ళ సైనిక చీఫ్‌లు వచ్చేటప్పటికి సైన్యం పేరుతో జరిగే వ్యాపారాల్లో ఏ నెలకా నెల డబ్బులు సంపాదించుకుంటారు. అట్లాగే ఏడాదికి ఎంతని మింగేస్తారు. అమెరికా గానీ, యూరప్ దేశాలు గానీ, పాకిస్తాన్ అడ్డు పెట్టుకుని వాడుకోవడానికి, చైనా వాడు వాడుకోవడానికి వీళ్ళకి డబ్బులు కుప్పల తెప్పలు పంపిస్తారు. ఆ డబ్బుల్ని ఈ సైనిక అధికారులు మింగుతూ ఉంటారు. వాళ్ళకి షేర్ అనమాట. పైనోడికి 10%, తర్వాతోడికి ఎంత ఇట్లాగా ఉంటుందన్నమాట. సైనిక చీఫ్‌గా రిటైర్ అయినటువంటోడు మినిమం 1000 కోట్లు, మ్యాక్సిమం 50,000 కోట్ల రూపాయల దాకా సంపాదించుకునేటటువంటి వాళ్ళు ఉన్నారు. ముషర్రఫ్ లాంటోడు దాదాపు 50,000 కోట్లు సంపాదించుకున్నాడు అన్నది అప్పట్లో బయటకు వచ్చినటువంటి అంశం. ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్